దేవాది దేవుని కృపచేత ఈ నవంబర్ 9వ తారీఖు నాడు 11:14 మన సహోదరి మనం చిత్రపటంలో చూస్తున్నటువంటి బంగారు ప్రిస్కిల్లమ్మ గారు నిజంగానే మేలిమి బంగారుతో కట్టబడినటువంటి ఆ దివ్య మహిమలోకంలోనికి ప్రవేశించారని చెప్పడానికి చింతించట్లేదు, సంతోషపడుతున్నాను. కొంతమంది ఏమంటారంటే ఆమె వెళ్ళిపోయారని చెప్పుటకు చింతించుచున్నామంటారు. అది బుద్ధిహీనత. చింతించడానికి ఏమి ఇందులో లేదు. నీ ఇంటిలో నువ్వు పెట్టే ఫుడ్ కంటే 1000 హాస్పిటల్కి తీసుకెళ్ళి నువ్వు చూపించే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కంటే, నువ్వు అందించే వైద్యం కంటే, నీవు నీ పిల్లల మీదో మీ తల్లుల మీదో పోస్తున్న కోట్లాది రూపాయల కంటే ఎలాంటి జబ్బు, జడుపు, దగ్గు, ఏడుపు, శోధన, దుఃఖము లేని మహా గొప్ప శాశ్వతంలోకి వెళ్ళిపోయిన తర్వాత, మహిమలోకి వెళ్ళిన తర్వాత మా అమ్మ వెళ్ళిపోయినందుకు చాలా చింతగా ఉంది అంటే వాడికి దేవుడు అంటే ఎవరో తెలియలేదని అర్థం. అర్థమవుతుందా? దేవుడు అంటే ఎవరో తెలియలేదని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ వెళ్ళుచున్న లోకములో వేదనైనా, దుఃఖమైనా, కన్నీరైనా, వేదనైనా ఉండదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యేసునందు ఎవడు విశ్వాసం ఉంచాడో, ఎవరెవరైనా చెప్తున్నాను మళ్ళీ, యేసునందు విశ్వాసం ఉంచిన వాడు కూడా బాగులేమండి మేమెవరిమి అంటే మరణాన్ని ఉద్దేశించి ఆ మాట వాడుతున్నాడంటే హీ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ గాడ్ ఎట్ ఆల్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు మరణించిన మీ అమ్మగారు, క్రీస్తునందు మరణించిన మీ నాన్నగారు, క్రీస్తునందు మరణించిన మీ యొక్క ప్రేమికులు, మీ బిలవ్డ్స్, అమ్మమ్మలు, నాయనమ్మలు, మీ స్నేహితులు ఎవరైనా మనకంటే 1000 రెట్లు శ్రేష్ఠులు. ఈరోజు వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఒప్పుకుంటారు ఒప్పుకోరా? ఒప్పుకోరని అడుగుతున్నాను. 100% ఒప్పుకొని తీరాలి. ఇప్పుడు నీకే ఎప్పుడు ఏ ఇంజక్షన్ పడుతుందో తెలియదు నీకు. అవును, ఇలా వింటూనే నీకు ఏ తలనొప్పి వచ్చి దడేల్మని పడిపోతావో తెలీదు. అన్నీ బాధలే. కానీ వెళ్ళిన ఆ లోకంలో కన్నీరైనా, బాధైనా, దుఃఖమైనా లేదు. అలాంటి ఒక మహిమలోకి మన నాయనో, మన అమ్మో, మన అమ్మమ్మో ప్రవేశిస్తే దానికి ఎందుకు సన్నని స్వరం చేసి మీ అమ్మగారు బాగున్నారంటే చచ్చిపోయింది నీకు తెలీదా అనక్కర్లేదు, అవసరం లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే చచ్చిపోయిందంటే ఇంతకంటే ఇంకా వరస్ట్ స్థాయిలోకి వెళ్ళిపోయిందని నువ్వు చెప్తున్నట్టు. అర్థమైందండి? అందుకే దేవుడు ఎక్కడ కూడా అయ్యో చచ్చిపోయింది, బాబోయ్ చచ్చిపోయాడు అన్న మాట ప్రభువు వాడలేదు. ఈరోజు ఆ సత్యం చెప్పడానికి కొద్ది నిమిషాలు ఆ అద్భుతమైనటువంటి మరణ సత్యం, జీవిత సత్యం ప్రభు దేవుని యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మహాసత్యం ఒకసారి చదవండి. 11:25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, అది నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. మార్తా, ఈ మాట నమ్మే ధైర్యం నీకుందా? నువ్వు విశ్వాసమేనా? దేవుడికి స్తోత్రం కలుగునుగా. నువ్వు విశ్వాసమేనా? ఈ లోకంలో నీకు కనిపిస్తున్నవి ఆ తెలుపైన అయ్యగారు నిజమే, ఆ ఎరుపైన అయ్యగారు నిజమే, ఆ ఎండైన అయ్యగారు నిజమే అంటే వాట్ ఎవర్ యు ఆర్ ఏబుల్ టు సీ, నువ్వు చూడగలుగుతున్న ఈ కంటితో చూడగలుగుతున్న దాని కొరకు ఇచ్చే స్టేట్మెంట్ పెద్ద గొప్పది కాదు. ఈ లోకానికి తెలియనిది సంఘమా నీకు మాత్రమే తెలిసింది, మహాదివ్య మహిమతో కూడుకున్నది ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదేంటంటే మరణ సత్యం. ఏంటా మరణ సత్యము? మరొకసారి వచించుకుందామా. యేసు ప్రభు చెప్పిన మాట, నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును,
బ్రతికి ఉండగా విశ్వాసం ఉంచి ప్రతివాడు అసలు ఎప్పటికీ చచ్చిపోడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఊరుకోండి పాస్టర్ గారు, మీరు అన్ని అబద్ధాలే చెప్తున్నట్టున్నారు. అసలు ఇప్పుడు మనం చేస్తున్నదే మరణించిన ప్రిస్కిల్లమ్మ గారికి స్మారక సభ, అవునా కాదా? నా యందు విశ్వాసం ఉంచేవాడండి. ప్రిస్కిల్లమ్మ విశ్వాసం ఉంచలేదా? మరి హనోకు విశ్వాసం ఉంచలేదా? బాప్తిస్మం ఇచ్చు యోహాను విశ్వాసం ఉంచలేదా? ఏలియా, మోషే, అబ్రహాం గొప్ప గొప్ప ప్రవక్తల విశ్వాసం ఉంచలేదా? ఎందుకు ఉంచలేదు? చాలా లోతైన విశ్వాసం ఉంచారు. అయితే వారికి అర్థమైన ఒక అద్భుత పరమ సూక్ష్మ సత్యం నేడున్న సంఘము అని పిలువబడుతున్న వారికి అర్థం కాలేదు ఒక విషయం. అదే ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు అసలు ఎన్నటికీ చావడు అని రెండు సత్యాలు మన మధ్య ఉంచుతున్నాడు. అందులో ఉన్న పూర్ణ సత్యం ఏంటంటే చనిపోవుట, చనిపోవుట, మరణించుట అని ప్రభువు వాడుతున్న ఆ మరణం, చనిపోవడం అనే పదం ఏదైతే ఉందో అది తప్పురా బాబు. దైవ సంకల్పాలలో అసలు మరణమే లేదు. దైవ సంకల్పములో, దైవ రచనలో, దైవ ప్రణాళికలో, దేవుడు చేసిన విశ్వ ప్రణాళికలో, ఈ నరజాతి సృష్టిలో, దేవుని దృష్టిలో, దేవుని పుస్తకములో, దేవుని ఆలోచనల్లో దెర్ ఈస్ నో వర్డ్ లైక్ డెత్. మరణం అన్న పదమే లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ పూట ఈ సత్యం చెప్పడానికే పరిశుద్ధాత్మ దేవుడు నా గుండెను నింపి ఇక్కడ కూర్చోబెట్టాడు. బాగా వినండి సత్యం. దేవుని దృష్టిలో ఏమి లేదు, మరణము లేదు. అందుకే మరణం అనేది నీ జీవితంలో మరణము సంభవించినప్పుడు జీవితాంతం లేదా జీవితం అంతటికీ మరణం సంభవించదు. జీవితంలోని ఒక భాగానికి మాత్రమే మరణం వస్తుంది. ఈ సత్యం గమనించాలా. నీవు చచ్చిపోయినప్పుడు లేదా నీకు మరణము ఆసన్నమైనప్పుడు, నీలోనికి మరణం వచ్చి కుమ్ముకుంటున్నప్పుడు, గుంజుకుంటున్నప్పుడు నీలో ఎవరిని చంపేస్తుందయ్యా మరణం వచ్చి అంటే నిన్ను చంపేయలేదు, నిన్ను జీవితాంతం చంపలేదు. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సత్యం చాలామందికి అర్థం కావట్లేదు. అందుకే మరణం తర్వాత ఏమవుతుందో ఈ సత్యం తెలియని వారికి ఆ సత్యం కూడా తెలియదు. కానీ మరణం అంటే ఏంటో, మరణం నన్నేం చేస్తుందో, ఏం చెయ్యగలదో, మరణం తరువాత ఏం జరుగుతుందో ఇవి తెలిసిన వాడికి మరణ తదుపరి విషయాల్లో ఏ చిన్న డౌట్ కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఒకసారి వినండి, దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు కానీ మనిషి ఎవరైనా కానీ చనిపోయాడు అన్నప్పుడు ఏం చనిపోతుందయ్యా అంటే నిజమైన నీవు చనిపోవటం లేదు, నీలో ఒక భాగము చచ్చిపోతుంది. అది కూడా అప్ టు సమ్ ఎక్స్టెంట్, కొంతకాలం వరకే. ఈ సత్యము, ఈ జీవిత పరమ సూక్ష్మము మానవ జీవితానికి అర్థమైతే వ్యభిచారాలు ఉండవు, వేశ్యాత్వాలు ఉండవు, ఘోరమైన త్రాగుడులు ఉండవు, వాడి తల వీడి తల కొట్టుకొని బతకడాలు ఉండవు. ప్రతి ఒక్కడి మీద దైవభీతి అద్భుతంగా పనిచేయటం మొదలెడుతుంది. ఈ భయము లేకుండా, మరణ సత్యము తెలియకుండా, జీవిత సత్యం సత్య పరమార్థం అర్థం కాకుండా ఒక దుర్మార్గుడు నీ కళ్ళు గప్పుతున్నాడు. మానవ జాతి, ఓ మనిషి, నీ కళ్ళు గప్పి ఏం లేదురా చచ్చిపోయినాక నువ్వు చూసేవేంట్రా, నువ్వు బతుకున్నప్పుడే ఏ దాంతో పోవాలనుకుంటావో దాంతో పోరా, ఏం తాగాలనుకుంటావో దాన్ని తాగురా, నీ కంటికి ఏది ఇష్టమో దాన్ని అనుభవించురా, ఏమీ లేదురా బుద్ధిహీనుడా, ఎంజాయ్ అని చెప్పి ఒక పెద్ద దుప్పటి నీకు మూసేసి ఆ దుప్పట్లో నిన్ను పెట్టి పైనుంచి గుద్దుతున్నాడు మరణపు గుద్దులు. అవి నీకు అర్థం కావట్లేదు. అవి అర్థమైతే ఎంత తొందరగా ఈ ముసుగు తీసేస్తానా అని చెప్పి ఆ పరమ దుర్మార్గపు నీచ పాప నికృష్ట క్రియల్లో నుంచి నువ్వే బయటకు వచ్చేస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏం చెప్తున్నాడు?
మరణాన్ని ఉద్దేశించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? అయ్యా ఈ చిన్నది చచ్చిపోయిందయ్యా అంటే నోరు మూయండి. ఎవరు చచ్చిపోయారు? చచ్చిపోవడం ఏంటి అసలు అని చెప్పి యేసునాథుడు అక్కడ ఏం పెట్టాడో తెలుసా పేరు? ఈ చిన్నది ఏం చేస్తున్నది? నిద్రించుచున్నది కానీ చచ్చిపోలేదు అన్నాడు. అసలు ఆ పదానికే దేవుడు ఒప్పుకోలేదండి. మరణించినది ఆ పదమే దేవుడికి ఇష్టం లేదు. ఈ చిన్నది నిద్రిస్తున్నది. నిద్రించిన వారి దగ్గరికి ఎవరైనా వెళ్ళి బోరుమని అయ్యో 3 గంటలు పడుకుని పోయింది ఆయనో లెగుస్తాడో లేకడా ఎవడైనా నిద్రించింది ఒకటికి వెళ్ళి ఏడుస్తాడా? అందుకే మీరు తప్పుకోండి స్థలం ఇవ్వుడి అని చెప్పి ఆ చిన్నదాన్ని తబితా అనే చిన్నదానిని లేమ్మా అని చెప్పి లేపాడు. తన వాక్కు యొక్క గొప్పతనాన్ని సర్వలోకానికి తెలియజెప్పాడు సృష్టికర్త. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నా దృష్టిలో, నా యొక్క పరిధిలో, దేవుణ్ణైనటువంటి నాలో మరణం అన్న పదానికి చోటే లేదు. లే అన్నప్పుడు ఆ చిన్నది లేచి నిల్చుంది. అలాగే 2వ తెస్సలోనికైలకు 4:13 చెప్తాడు, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అన్నాడు. అంటే ఏ నిద్ర ప్రభువా? తెల్లారి నిద్రించిన వాళ్ళ, గంట నిద్రించిన వాళ్ళు అంటే ఆ నిద్ర కాదు. మనుషులందరూ కలిపి చచ్చిపోయింది అని చెప్పుకుంటారే ఆ నిద్ర, మరణ నిద్ర. దేవుడు మరణమును దేంతో పోలుస్తున్నాడు అంటే నిద్రతో పోలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిద్రించుచున్నవాడు గంట ఆలస్యమైన తర్వాత మేలుకుంటాడా లేదా? తప్పకుండా మేలుకుంటాడు. కాబట్టి దేవుడు నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని చెప్పి నిద్రించుచున్న వారిని గురించి మాట్లాడుతున్నాడు. మరణం అనేదే లేదు అనే అద్భుత వాస్తవాన్ని తెలియచెప్పాడు దేవుడు. దాన్ని ఎలాగో మనం ముందుకు వెళ్తూ ఉండగా నేర్చుకుందాం. బాగా వినండి. దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచున్నవాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను కూడా బ్రతుకుతాడు. అసలు నా యందు నిజంగా విశ్వాసం ఉంచేవాడు అసలు ఎన్నటికీ మరణమే నొందడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు ఒక సత్యం చెబుతుంది వాక్యం, మనకు ఒక సత్యం చెబుతుంది. చనిపోయినప్పుడు నిద్రించుచున్న భాగం అనేది ఏదైతే ఉందో ఆ నిద్ర చేస్తున్న భాగం ఎవరు అంటే నీవు తొడుక్కొని వదిలిపెట్టేసినటువంటి నీ వస్త్రాలు. వస్త్రాలంటే మళ్ళీ రేమండ్ వస్త్రాలు, పాలిస్టర్ బట్టలు, కాటన్ బట్టలు కాదు. శిథిలమైపోతున్న జీవితం లేదా దేహం అనే ఈ గూడు నీ వేసుకున్న బట్టలు లాంటివి. అర్థమైందండి? నీవు చచ్చిపోతున్నప్పుడు ఏం జరుగుతుందంటే నీ బట్టలు విప్పి వదిలేస్తున్నావు, ఇంకొక బట్టలు వేసుకుంటున్నావు. అవి ఏ బట్టలయ్యా అంటే నీ ఒరిజినల్ వస్త్రాలు. వాటి పేరే మహిమ దేహము, మహిమ శరీరము. సో నీలో మరణం వస్తున్నప్పుడు ఏ భాగం నిద్రిస్తుందయ్యా అంటే శరీరం అనే భాగము నిద్రిస్తుంది. నిజమైన నీ ఆత్మ నీవు చేసిన క్రియలను ఆధారం చేసుకొని, దానికి ఒక రూల్ ఉంది, ఆ రూలును ఆధారం చేసుకొని అయితే దేవుని దగ్గరకో లేదా నరకానికో వెళ్ళడం అనేది ఆనుకొని ఉంది. ఈ పూట ఆ సత్యమే చెప్పడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, ఆత్మ పుట్టలేదు కాబట్టి ఆత్మ చచ్చిపోవడం అనేది ఉండదు. ఆత్మకు ఆరంభము లేదు కాబట్టి ఆత్మకు అంతము కూడా ఉండడం అనేది జరగదు. సర్వలోకములో ఉన్న సకల శాస్త్రజ్ఞులారా, చదువుకుంటున్నామని చెప్పి ఉద్యోగ వ్యాపార వ్యవసాయాల్లో నిష్ణాతత సంపాదించిన వారులారా, యావత్తు మానవ జాతి విను. ఎందుకంటే నా సృష్టికర్త మాట్లాడుతున్నాడు. ఎవరో పాస్టర్ గారు మాట్లాడట్లేదు. ఇది నేనే పాటోడిని, నా బతికే పాటిది. ఆయన తరపున ఓ చిన్న పాత్రగా నిలబడి మాట్లాడుతున్నాను అంతే నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా సృష్టికర్త మాట్లాడుతున్నాడు, దేవదేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. దీన్ని నిరూపించడానికి దేవుడు ఒక అద్భుతమైన ఘట్టాన్ని, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అనే
డౌట్ ఏమీ లేకుండా ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఇదే బైబిల్లో దేవుడు లిఖితం చేసి ఉంచేశాడండి. ఏ గ్రంథాల్లో కూడా వేల పుస్తకాలు అపౌరుషేయాలు, అసలు అంతేలేని గొప్ప గొప్ప పుస్తకాలను చెప్పబడుతున్న ఏ ఇతర మత గ్రంథాల్లో కూడా వ్రాసి ఉండలేని సత్యం మహాజ్ఞాన గ్రంథం, సత్యవేద గ్రంథమైన బైబిల్లో మాత్రమే వ్రాసి ఉన్న సత్యం ఇక్కడ మాత్రమే రాసుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమైందంటే లూకా సువార్త అనే ఒక సువార్త ఉంది బైబిల్లో. అందులో ఒక ఇద్దరు మనుషుల యొక్క మరణ అనంతర జీవితాలు వ్రాయబడ్డాయి. అందులో ఒకడు ధనవంతుడు, ఒకడు పేరేమో లాజరు. పేరుతో పాటు చెప్తున్నాడంటే ఇది అనగనగనగా ఒక రాజట. ఆ రాజు 7 కొడుకులు కన్నాడట. ఆ అందరూ కలిపి వేటకి వెళ్ళారంట. 7 చేపలు తెచ్చారంట. ఒకటి ఆరలేదట, మిగతా 6 ఆరిపోయాయట. అన్నీ అటలే. అందులో ఒక్కటి చూసింది ఉండదు, ఏముండదు. అలాంటిది కాదు నేను ప్రకటిస్తున్న బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చెప్తున్నాడంటే 16:22 చదువుతారా? లూకా శుభవార్త. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత ఆ మహిమలోకములో మహిమ జీవుల యొద్ద వారి యొక్క ఛాతి మీద ఆనుకొనుటకు ఎవరి చేత? దట్ ఈస్ ద పాయింట్. బాగా గుర్తించండి. ఎవరు తీసుకెళ్ళిపోయారు అతన్ని? ఎవరిని తీసుకెళ్ళిపోయారు? దరిద్రుడిని తీసుకెళ్ళి. ఎవరు? ఆయన పేరేమిటి? లాజరు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆయన దిక్కుమాలిన వాడు గనక, భూమి మీద ఏ ఆస్తి పాస్తులు లేవు గనక ఆయన శరీరాన్ని ఎవరు పాతి పెట్టారో లేదో మనకు తెలియదు. దేవుడు కూడా దాన్ని అంత పెద్దగా పట్టించుకోలేదు. పాతి పెట్టే ఉండొచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. ఒక బృందమే మహిమలోకం నుంచి ఒక టీం వచ్చేసింది భూలోకానికి. ఎవరిని తీసుకెళ్ళటానికి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద ఒరిజినల్ లాజరస్, ద స్పిరిట్ ఆఫ్ లాజరస్, ద ఎసెన్స్ ఆఫ్ లాజరస్, నిజమైన దైవ పదార్థం, సత్తు పదార్థం అంటారు దీన్నే. ఒరిజినల్ పదార్థం. ఏంటి ఒరిజినల్ పదార్థం? ఆత్మ. ఏంటండి? ఈ ఆత్మను వెల్కమ్ పార్టీ చేర్చడానికి, స్వాగతమయ్యా ఘనలోకములోనికి, ఓ గొప్ప ఘనుడా అని ఘనమైన లోకములోనికి ఘనంగా తీసుకెళ్ళడానికి ఆ ఘనాతి గనుడు దగ్గర నుంచి కొంతమంది గనుల బృందము ఈ భూలోకానికి వచ్చింది. ఎవరా బృందము అంటే ఏ ఎంపీయో ఎమ్మెల్యే కాదు. వాళ్ళకి భయం వేసి వాళ్ళు ఎంబడి గాడులు తెచ్చుకుంటారు. కేటగిరీ పెట్టి, నన్ను ఎవడు కాల్చి పాడేస్తాడు రా బాబోయ్, మీరు నాతో రండిరా నాయన అని చెప్పేసి కొంతమంది పొలిటికల్ గాడ్స్ని తెచ్చుకుంటాడు, బౌన్సర్స్ని తెచ్చుకుంటాడు. కానీ దేవదూతలు ధైర్యముగా ఎక్కడి నుంచి వచ్చాయి? పరమదేవుని యొక్క, పరమ సృష్టికర్త యొక్క ఆజ్ఞను తీసుకొచ్చాయి. ఆయన పంపించాడు, వెళ్ళండ్రా, నా కుమారుడు ఆత్మను విడనాడాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పరలోకం నుంచి వచ్చి ఆత్మను తీసుకెళ్ళిపోయాయి. ఒక భాగమేమో భూమి మీద నిద్ర చేస్తుంది. ఎవరు ఆ భాగము? శరీరం అనే భాగం భూమి మీద నిద్ర చేస్తుంది. ఇంకొక భాగమేమో పరమదేవుని సన్నిధిలో నుంచి వచ్చిన దేవదూతలు పట్టుకెళ్ళిపోయినాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, బాబు మానవుడా, సర్వ ఉద్యోగాలు, సకల వ్యాపారాలు, సకల వ్యవహారాలు నడిపించుకుంటూ ఆకాశ హర్మ్యాలు కడుతున్నవాడా, సౌధాలు కడుతున్నవాడా, లోకాలను పరిపాలించుచున్నాను అన్న తృష్ణ, దాహం, అహం కలిగినవాడా, ఓ మనిషి వినో, నువ్వెవడవైనా నీలో ఒక సత్య పదార్థం ఉంది. దానినే దేవుడు ఆత్మ పదార్థం అని పిలుస్తున్నాడు. ఆ ఆత్మ పదార్థము అందరూ ఆలోచింప తగిన, తీరవలసిన పదార్థము. ఏమండి? ఆ పదార్థము దేవదూతలు వచ్చి తీసుకెళ్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇప్పుడు ఆత్మ పదార్థానికి ఏ చావు లేదు, ఏ నిద్ర లేదు, ఏ బెంగ లేదు. కానీ
శరీరం అనే పదార్థానికి నిద్రావస్థ ఉంది. అది భూమి మీద నిద్ర చేస్తుంది. అందుకే నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట అంటే ఏదో తెలియాల్సి ఉందట దేవుడు చెప్తున్నాడు. ఈ భూమి మీద ఈ వీధిలో మా ఇంటిలో ఎవ్వరు ఇంతవరకు మరణించలేదండి, అసలు చావే మా వంశానికి తెలియదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు. అన్ని ఇళ్లల్లో వీడు ఉంటాడు. ఎవడు? మరణం, మృత్యు. వాడు వెళ్ళని ఇల్లు ఉండదు. వాడిని రావద్దని చెప్పే ధైర్యం ఎవడికి లేదు. ఏయ్ రాకు, మేమంతా పెద్ద కుటుంబం మాది, వచ్చావా చంపేస్తాం అంటారే. నువ్వు చంపేయడం కాదురా, నేను వచ్చింది మీ అందరినీ చంపేయటానికి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీ ఊరోళ్ళందరూ కలిపి వచ్చినా నన్ను చంపలేరురా, ఎందుకంటే 6000 సంవత్సరాలుగా నేనే చంపుతూ వస్తున్నాను. నా పేరు మరణం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నన్ను చంపుతారా? నాకు అసలు చావే లేదు. నేను చంపేవాడినే కానీ నాకు చావు. నా కోసం కొంచెం తెలుసుకోరా నాయన అని చెప్పి ఆ బుర్ర లేనోడితో చావు మాట్లాడుతుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ బుద్ధి లేని చదువుకున్నోడితో, ఆ బుద్ధి లేని పండితుడితో, ఆ జ్ఞానము లేని జ్ఞానితో దేవుడు మాట్లాడుతుంటాడు. అంటే చావు మాట్లాడుతుంటుంది. దీన్నే చావు తెలివితేటలు అంటారు. ఏ తెలివితేటలు? దీన్ని ఎవరో చావు తెలివితేటలు చూపించకురా అంటే చావునే చంపేస్తాను జాగ్రత్త అంటే నవ్వుకోదా మరి? అదన్నమాట. దాన్నే చావు తెలివితేటలు అంటారు. నీ చావు తెలివితేటలు నా దగ్గర చూపించకు బాబు, కాసేపట్లో నువ్వే నా చేతిలో చావు పోతున్నావురా అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది చదువుకున్న వాళ్ళు ఈ చావు తెలివితేటలే చూపిస్తారు. మాకు సర్వం తెలుసు అనుకున్న వాళ్ళు ఈ చావు తెలివితేటలే చూపిస్తారు. వారికి చెబుతుంది మరణం, బాబు జ్ఞాపకం ఉంచుకోండి, చావు తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలియదురా నాయన, చావునైనా నేనే చెబుతున్నాను సరాసరి వినండి అని చావు మరణం అనేది ప్రసంగం చేయడం మొదలెట్టింది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు మాట్లాడడం మొదలెట్టారు? మరణం. మరణం మాట్లాడుతుంది. సో భూమి మీద ఆ అబ్రహాం రొమ్మును ఆనుకోవడానికి భూమి మీద నుంచి ఆ దరిద్రుడు అనబడినటువంటి లాజరు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ కింద వచనం ఇంకొక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తుంది. ధనవంతుడు కూడా కొద్ది రోజులు పోయినాక చనిపోయి పాతి పెట్టబడెను. ఎవరు? ఆ ధనవంతుడేనట. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, ఎక్కడ? పాతాళములో కన్నులెత్తి దూరము నుండి అబ్రాహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న ఒకప్పుడు భూలోకములు ఇతని ఎంగిలి మెతుకుల కొరకు ఎదురు చూసిన లాజరును చూశాడట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. లిజన్ దేవుని సంతానం అనబడుతున్న దేవుని సంఘమా, మాకు అన్నీ తెలుసు అనుకుంటున్న మూర్ఖ మనుషుల్లారా వినండి. మరణం అనేది నీ జీవితం యొక్క అంతమో కాదో. మరణం చెబుతున్న ఈ అద్భుతమైన గాథ వినండి. ఒకడు చచ్చిపోయాడు, చాలా ధనవంతుడు కాబట్టి చాలామంది వచ్చి అతన్ని పాతి పెట్టేశారు. ఘనంగా తన భౌతిక కాయాన్ని పాతేశారు. పాతేసినప్పుడు శరీరం అంతా పాతేస్తారా, కళ్ళు మాత్రం వదిలేస్తారా? శరీరం అంతా పాతేస్తారు కదా. ఇక్కడ ఉన్న వింత ఏంటంటే అతన్ని పాతేసిన తర్వాత అంతటా ఆయన పాతాళమందు కన్నులు తెరచి అని ఉంది. అదేంటది? ఇప్పుడే అందరినీ పాతేశాం కదా, కళ్ళు పాతేశాం, చేతులు పాతేశాం, శరీరం అంతా పాతేశాం, చిన్నది కూడా బయటకు వదలలేదు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? పాతాళమందు కళ్ళు తెరిచి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీవు చనిపోయిన తర్వాత జరగబోయే విషయాలు ఏ గ్రంథము నీకు చెప్పలేదు, ఏ మనిషి నీకు చెప్పలేడు, ఏ పాస్టర్ కూడా నీకు చెప్పలేడు, ఏ ఇమాం కూడా నీకు చెప్పలేడు, ఏ పంతులు కూడా నీకు చెప్పలేడు. కన్నా దైవ గ్రంథమైన యేసుక్రీస్తు రాసిన బైబిల్ గ్రంథం మాత్రమే నీకు చెబుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అవును, యేసుక్రీస్తు ఒక్కడే చెబుతున్న సత్యం. అంతటా ఆయన పాతాళమందు కన్నులు తెరిచి చాలా దూరము నుండి, అంటే ఆయనకు దూరం అర్థమవుతుంది, దగ్గర అర్థమవుతుంది, పాతాళం అర్థమవుతుంది, బాధ కూడా అర్థమవుతుంది.
బాధ కూడా అర్థమవుతుంది, బాధపడుతూ అన్నాడు. ఒకప్పుడు భూలోకములో భిక్షగాడైనటువంటి నా ఎంగిలి మెతుకులు తినన ఒకరిని చూశాడు అతను. ఎవరైనా? అతనేమో అత్యంత గ్లోరియస్ ప్లేస్లో ఉన్నాడు, మహిమలోకంలో ఉన్నాడు. ఇదేంటిది? ఒకప్పుడు నా రొట్టె ముక్కల కోసం ఆశపడిన ఈ లాజరు ఇక్కడ ఇంత హ్యాపీగా ఉన్నాడేంటి అని చెప్పి చూశాడు. ఒకసారి కళ్ళు నా నిజమా అబద్ధం అనుకుని తన కళ్ళు తానే నమ్మలేక మళ్ళీ చూస్తే ఇంకా క్లియర్గా కనిపిస్తున్నాడు. అదే లాజర్ బొమ్మ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అదే లాజర్ బొమ్మ. అవును, ఈ లాజరే అని చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు ఆయనను ఎత్తుకొని ఉన్న అంతకంటే మహిమ స్వరూపుడైన ఇంకొక అతనితో మాట్లాడుతున్నాడు. తండ్రివైన అబ్రాహామా అని పిలుస్తున్నాడు. అబ్బా, తండ్రివైన అబ్రాహామా, నా యందు ఒకరికి అప్పుడు అనుకున్నాను, నేనే అందరికీ కనికరం చూపించాలనుకుంటే మా ఇంటోళ్ళమే చూపించాలా, డబ్బులు అప్పులు ఇవ్వాలంటే మా ఇంటోళ్ళమే ఇవ్వాలా, ఏదైనా కొత్త మెషిన్ కొనాలంటే కొత్త వ్యాపారం పెట్టాలంటే మా ఇంటోళ్ళమే పెట్టాలా అని అనుకుండేవాడినయ్యా. ఎక్కడా? అది ఈ మట్టి లోకంలో అనుకుండేవాడిని తండ్రి. ఎవడైనా మీసం తెప్పాలంటే మా ఇంట్లోనే మీసము, ఎవడైనా మగాడున్నాడంటే మా ఇంట్లోనే మగాడున్నాడు అని అనుకుండేవాడిని తండ్రి. కానీ కనికరం కోసం ఇలా అడుక్కోవాల్సి వస్తుందని, ఇలాంటి దినం ఒకటి ఉంటుందని నాకు తెలిసి రాలేదయ్యా. ఎస్, ఇట్స్ ట్రూ. నా యందు కనికరపడి ఒక్కసారి ఎవరిని పంపించు. ఈసారి ఒక పదం చేర్చలేదు, ఆయనకు తెలిసి వచ్చింది. మా ఇంట్లో అడుక్కున్నాడు, ఆయన్ని పంపించు అనలేదు. అది వాస్తవమే. కానీ ఒకప్పుడు దేవుడికి స్తోత్రం కలుగును గాక, మా ఇంట్లో అడుక్కున్నాడు, మా ఇంట్లో అది వాస్తవమే. కానీ ఇట్స్ నాట్ ట్రూ. అది నేను గ్రహించలేకపోయానయ్యా. ఈరోజు లాజరు కాదు అడుక్కుండేవాడు, నాకు భిక్ష పెట్టడానికి ఇప్పుడు లాజరునే పంపించవా అని అడుగుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసునందు విశ్వాసం ఉంచినవాడా, సృష్టికర్త యందు నమ్మిక ఉంచినవాడా, మరణపు అనంతర జీవితం ఏంటో నీకే బాగా తెలుసును, గుర్తుంచుకో. ఇంకెవ్వడికి భూమి మీద తెలియదు, ఎవరికి తెలియదు, నీకొక్కడికి తెలుసు. ఒక్కసారి నాయందు కనికరపడి ఇప్పుడు కనికరం కోసం దేబరించుకుంటున్నాడు. ఒకప్పుడు కనికరం చూపించడానికి ఇంత కూడా లేదు, ఎంగిలి మెతుకులు తినేవాడే కానీ లాజరు ప్లీజ్ అలా చేయకు, నీకు కాలుస్తే ఒక ప్లేటు ఎక్స్ట్రా నేను నీకు ఏమే ఒకసారి ఇతను కూడా ఒక ప్లేట్ పెట్టి మేల్సు అని ఆ లావిడిని ఒక్కరోజు ఆజ్ఞాపించిన సందర్భం ఒక్కటి కూడా లేదు ఈ దుర్మార్గుడు. ఈరోజు ధనంతో తొలతూగుతున్నవాడా, మేము ఇంతందరం మగాళ్ళం, మా ఇంటి అందరం చాలా ఎక్కువ సైనికులం, మా ఇంటిని ఎవడు బీటౌట్ చేయగలడు, మా ఇంటి వాళ్ళతో ఎవడు కొట్లాటకు రాగలడు, మా వ్యాపారాన్ని ఎవడు అడ్డుకోగలడు, ఈ వీధిలో మేమే చాలా ఎక్కువ అని అనుకుంటున్న వాళ్ళారా, జాగ్రత్త. మరణం నిన్ను ప్రశ్నించటం మొదలు పెడితే నీ మీసాలన్నీ ఊడిపోతాయి, నీ బలమంతా ఉడిగిపోతుంది. చిన్న నీటి చుక్క కోసం ధనవంతుడు అడుక్కున్నట్టుగా భిక్షమెత్తుకున్నట్టుగా రేపు నరకమందు, ఆ భయంకరమైన లోకమందు నీవు అడుక్కోకుండా ఉండాలంటే దేవదేవుడు చెబుతున్న ఈ మాట ఒక్కసారి విను. రకరకాల దుర్మార్గపు కార్యాల్లో ఇది చల్తాహే, ఇలాగ వెళ్ళిపోతుంది నా బతుకు, నన్నెవడు ఆపుతాడు, మనల్ని ఎవడరా ఆపేది? సినిమా టైటిల్ చూసాను, మనల్ని ఎవడరా బాబు, ఉంది బాబు నిన్ను ఆపేది, ఎక్కడో ఆపక్కర్లే. నరులారా రండి అంటే ఆగు అనే హక్కు నీకు. ఆగు ప్రభువా, నా 25 ఎకరాల భూమి తండ్రి, ఒక్క బస్తా కూడా ఆడించుకొని రాలేదు, ఒక బస్తా అయినా ఆడించుకొని వచ్చేసి ఆ బస్తా అంతా తినేసి అప్పుడు వస్తాను, నువ్వు ఆగు కాసేపు అని మరణాన్ని ఎవడు కాసేపు హోల్డ్లో, ఎవడు కూడా మరణాన్ని నీ సెల్ ఫోన్ హోల్డ్లో ఉంచుకోగలవేమో, కానీ మరణాన్ని హోల్డ్లో జస్ట్ 5 minutes మరణమా, కొంచెం ఆగు తినేసి వచ్చేస్తాను. ఎవడ్రా నువ్వు నాకు ఆజ్ఞాపిస్తున్నావు? ఉంటే ఉన్నపాటున వచ్చాయి నల్లారా రండి అనగానే సెకండ్ లేట్ చేసడానికి ఎవ్వడికి హక్కు లేదండి భూమి మీద, ఒక్కడికి హక్కు లేదండి. అంత పవర్ఫుల్ డెత్ మాట్లాడుతుంది ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. పవర్ఫుల్ మాట్లాడుతుంది. వెంటనే అంత పెద్ద బిరాలి పలికినటువంటి ఆ ధనవంతుడు అడుక్కున్నాడు, కనికరం కావాలయ్యా, అయ్యా నాకు బతిమలాడుతున్నాడు,
ఇదంతా అయిపోయింది, ఇది ఒక స్టెప్. తర్వాత ఇంకో స్టెప్. సరే, ఇతన్ని పంపించకపోయినా సరే కానీ నాకంటే దుర్మార్గులు నాకు ఇంకొక 5 ఉన్నారయ్యా. పాతాళంలో జరుగుతున్న సీనిది వాస్తవం, సత్యం, సర్వసత్యం. పాతాళ లోకంలో జరుగుతున్న సీను. త్రాగుడుతో, దుర్మార్గంతో, తప్పులు ఒప్పుకోకుండా, పాపాలు ఒప్పుకోకుండా నచ్చినట్లుగా బతుకుతున్నటువంటి యవ్వన తమ్ముడా, యవ్వన చెల్లి, యవ్వన అక్కవో, వీధి వారలారా, టోటల్ విశ్వమా ఆలకించు, నా దేవుడు మాట్లాడుతున్నాడు. నాకెవడరా, చూడరా కండరాలు, నాకు కరాటే వచ్చు, నాకు కుంగ్ఫు వచ్చు. బాబు, నీ కరాటితో ఎవ్వడు ఇంకో కరాటి వాడు పెట్టుకోడు. నీ దగ్గరికి ఒక విరేచనం పంపిస్తాడు అంతే దేవుడు. ఏంటది? ఒక లూజ్ మోషన్ అంతే. అంతవరకు బిగురుగా మాట్లాడి నీ గొంతు నెమ్మదిగా అమ్మ ఎవరమ్మ ఇంట్లో అని చెప్పి డౌన్ అయిపోయి నీ స్వరం అంతా, ఏంటి మా నాయన ఇప్పుడు ఎంత గట్టిగా మాట్లాడాడు, కన్ 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 లాగాడు, ఇదేంటి ఒక్కసారి ఎంత డౌన్ అయిపోయిందంటే దైవ మహిమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వేమో కరాటీ అన్నావు, కుంగ్ఫు అన్నావు, జూడో అన్నావు, అన్నీ అన్నావు, అదొచ్చు ఇదొచ్చు, కిందేసి తొక్కేస్తాను, పైన ఎగిరించేస్తానన్నావు, బాల్ ఆడించేస్తానన్నావు, రఫ్ ఆడించేస్తానన్నావు. ఇప్పుడు చిన్న విరోచనంతో నువ్వే నలిగిపోయి ఎప్పుడు ఎవరు వచ్చి లేపుతారా అని నువ్వు చూస్తున్నావు. ఏంట్రా ఈ పనికి మాలిన గుణం అంటే? అంతే బాబు మానవ జీవితం. మరణం వచ్చి నిన్ను ముట్టుకోకముందే నీ బతుకు, అది వచ్చి నిన్ను ముట్టుకుందంటే ఎవడు నిన్ను ఆపలేడు, ఒక్కడు నిన్ను ఆపలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విలవిల్ని ఆడిపోతున్నాడు. నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, నాకంటే దుర్మార్గులయ్యా, ఒక్కసారి పంపించయ్యా అంటే అతను ఏమన్నాడో తెలుసు? అరవద్దురా, నోరు మూసుకొని ఉండు. ఏంటో నాకు ముందస్తు ప్లాన్ లేదనుకున్నావా ఏంటా? ఆల్రెడీ పెద్ద పెద్ద పాస్టర్లు నేను భూమి మీద పెట్టేసే వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెల్ల బట్టలు వేసుకొని 5 రూపాయలు లోపల లేకపోయినా అద్భుతంగా పౌడర్ రాసుకొని చక్కగా మైక్ పట్టుకొని మెగాఫోన్ పట్టుకొని అందరూ తెల్ల బట్టలు వేసుకొని, వాళ్ళ ఇంట్లో గంజి కూడా ఉండదురా, వాళ్ళని గంజి లేకపోయినా వీధి వెళ్ళి నా కోసం చెప్పండి అని నేను నియమించాను. ఆ పాస్టర్ల మాట వింటే చాలు, మోషేయు ప్రవక్తలను భూమి మీద ఉన్నారు. అలా కాదయ్యా, మరి ఎలా చెప్పురా అన్నాడు దేవుడు. బతుకున్నోళ్ళు చెప్తే మా వాళ్ళు ఎనరయ్యా అన్నాడు. బతుకున్నోళ్ళు చెప్తే మా వాళ్ళు, మీ వాళ్ళు అందుకే దుర్మార్గులు రా. బతుకున్నోళ్ళు చెప్తే అలా కాదయ్యా, ఒకప్పుడు నేను ఈ తలతక్కలోనే కదా, అందుకే నేను వెళ్ళలేదయ్యా. లాజరు అప్పుడప్పుడు నా ఎంగిలి మెతుకులు తింటూ యేసు ప్రభువుని నమ్ముకో గొప్పవాడు అవుతావంటే నేను పక్క నవ్వుకున్నానయ్యా. ఎందుకో తెలుసా? ఒరే అడుక్కున్న వెధవా, నా మెతుకులు నువ్వు తింటున్నావు, ఇప్పుడు నేను గొప్పవాడిని అయితే కదరా నా మెతుకులు నువ్వు తింటున్నావు. నేను యేసు ప్రభువుని నమ్ముకుంటే నేను గొప్పవాడిని అవుతానా? నేను ఆల్రెడీ గొప్పవాడిని కాబట్టే నా మెతుకులు నువ్వు తింటున్నావా? నవ్వుకున్నానయ్యా, నీ ప్రేమ తెలియక, నీ గొప్పతనం తెలియక నవ్వుకున్నానయ్యా. అందులో నేనొక మూర్ఖుడినేనయ్యా. అలాగనొద్దయ్యా. ఒక్కసారి ఈ లాజరు ముఖం మా 5 అన్నదమ్ములకి బాగా పరిచయం అయ్యా. ఒక్కసారి ఈ లాజర్ని మా ఊరికి, అంటే నీ మాటలు వినేసి ఇప్పుడు నేను లాజర్ని పంపించాలా? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీ భూలోక మనుషులకి ఎంతైనా బుద్ధి లేదురా. వీడిని పంపించాను అనుకో, అప్పుడు వీడు చచ్చిపోయి వెళ్ళాడని అందరూ అనుకోరు. మొదటిది కొందరేమో ఈయన దెయ్యం అనుకుంటారు, మరి కొందరేమో లాజరు కనిపించాడు, లాజరు దేవుడు అని కొత్త దేవుడిని తయారు చేస్తారా మీ భూలోక మనుషులు? లాజరు దేవుడు ఏ దేవుడు? ఎవడు కనిపిస్తాడే లాజరు దేవుడు. ఆడి కల్లోకి వస్తే ఆడే దేవుడు. ఆడికి ఒక గొండం కట్టేస్తారా, రోజు అక్కడ మొక్కుతారా. ఇక్కడ మనం అనుకున్నది వేరు, వీడు తీరా భూలోకానికి వెళ్తే అక్కడ స్టోరీ వేరైపోద్దురా. అలా పంపించడము, అందుకే పంపించను. అంతేకాదు, గుర్తుంచుకో, నీలాంటి తెలివైన వాళ్ళు ఉంటారనే ఒకవేళ రాత్రిపూట, అర్ధరాత్రి పూట ఇక్కడి నుంచి అక్కడికి ఎలాగ నడిసైనా వెళ్ళిపోతానని చెప్పి అనుకుంటావేమో. అక్కడోళ్ళు ఇక్కడికి కానీ, ఇక్కడ వాళ్ళు అక్కడికి కానీ రాలేకుండా మీకును మాకును అగాధం ఉంచబడి ఉన్నది. అంటే ఆ ఆత్మలుండే చోటికి ఈ ఆత్మలుండే చోటికి అగాధం ఉంచబడింది. అసలు ఈ యొక్క కన్ఫ్యూజన్ అంతా ఎందుకు, ఈ గందరగోళం అంతా ఎందుకు, ఈ భూలోకం అంతా ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ అయిపోతుందంటే బికాస్ ఆఫ్ వన్ రీజన్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏమనుకుంటారో తెలుసా ఈ భూలోకం వాళ్ళందరూ కూడా? విను, మీ భూలోకం అందరూ ఏమనుకుంటారంటే చచ్చిపోయినాక ఎవరికి తెలుస్తుందిరా,
తక్కిడో బిక్కిడో. ఏంటది? తక్కిడో బిక్కిడో. అంటే భూలోకానికి ఒక ఐడియా లేదు చనిపోయిన తర్వాత ఏమవుద్దో, మరణిస్తున్న వాళ్ళకి ఒక ఐడియా లేదు మరణించిన తర్వాత ఏమవుద్దో. మీ భూలోకం వాళ్ళందరూ బుర్రలేని వాళ్ళరా. అందుకే నేను కొంతమందిని ఏర్పాటు చేసి ప్రతి వీధికి ఆకలితో ఉండైనా ఈ సత్యం చెప్పమని కొంతమందిని నేను నియమించాను రా అని దేవుడు అక్కడ చెబుతున్నాడు అబ్రహాము ద్వారా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అయ్యా నన్ను క్షమించయ్యా, ఇక్కడికి వచ్చాక ఇవన్నీ నాకు తెలుసు, కానీ ఇంత వేదాంతం ఉంది, ఇంత సర్వసత్యం ఉందని మా భూలోకానికి అర్థం కాదయ్యా, ఏం చేయమంటావు అని. ఏం చేస్తావు? గుర్తుంచుకో, ఒకసారి గుర్తు తెచ్చుకో. నీ భూలోకపు దినాలు నీ కంటికి నచ్చిందల్లా నీవు అనుభవించావు, నీకేమేమి కావాలో దాంతో సుఖించావు, హాయిగా ఎంజాయ్ చేసావు మీ మాటలో చెప్పాలంటే. కానీ ఈ నా కుమారుడు, అక్కడ ఆయన పేరు మారిపోయింది, అడుక్కున్నోడు అన్న దగ్గర నుంచి ఈ నా కొడుకు. ఎక్కడికి? ఏ కొడుకు? దేవుని కొడుకు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ నా కుమారుడు కష్టమును అనుభవించను. అంత కష్టములో కూడా నా సత్యాన్ని, నా ధర్మాన్ని, ఆత్మ నిత్యము సుమి అన్న సత్యాన్ని నా కొడుకు వదలలేదు. కానీ నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో తెలియని ఒక దుర్మార్గుడు నువ్వు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక అని చెప్పి ఆ లోకంలో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అంటే లాజరును పోల్చాడు ధనవంతుడు, పోల్చాడా లేదా? గుర్తుంచుకోండి, బతికి ఉన్న మనము, ఈ సభ, మీకు వాస్తవం చెప్తున్నాను, ఆ భయంకరమైన అద్భుతమైనటువంటి లోకంలో ఇదిగో ఈవిని చూసారా ఫోటోలో, ఇదే ఫేస్తో అద్భుతమైన స్మైల్ ఇచ్చుకొని రవి వైపు చూసి, పాస్టర్ గారి వైపు చూసి, తన పిల్లల వైపు చూసి ఎంత పరవశించిపోతుంటుంది దేవుడు మీకు తెలుసా? ఇప్పుడు రెండు లోకాల్లో 2 చోట్ల స్మారక కూడిక అవుతుంది. ఎక్కడ చెప్పండి? ఒకటి ఈ డాబా మీద అవుతుంది, 2 పరలోకపు దివ్య దర్బారులో అందరూ కలిసి వేవేల మంది ఈ స్మారక కోడికలో రవి పాస్టర్ గారు ప్రసంగం చేస్తుంటే వింటున్నారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రిస్కిల్లమ్మ గారు ఆ కోడికలో ఉన్నారు, ఇప్పుడు తెలుసా మీకు? ఉన్నారు. ఆ ఇద్దరు మాట్లాడుకుంటుంది నిజమైతే అక్కడ నిజంగా అన్ని సత్యాలు కూడా అర్థమవుతున్నాయంటే ఇది ఎందుకు అర్థం కాదు? అద్భుతంగా అర్థమవుద్ది. ఈ స్మారక కొడుకులు ఆల్రెడీ ప్రిస్కిల్లమ్మ కూర్చొని ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆహా రవి శభాసురా, ఎన్ని జీతాలైనా ఖర్చు పెట్టరా, నాకు అది పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ దీనికోసం ఖర్చు పెట్టడం మాత్రం అసలే తగ్గొద్దురా అని చెప్పి 1000 రూపాయలు ఖర్చు అయినా, ఎంత కష్టమైనా ఈ అద్భుతమైన ఆ దివ్య లోకపు వార్త ఈ వీధిలో ప్రకటించురా అని బాధ్యత అప్పగించింది ఆవిడ. తప్పిపోకుండా ఇది చేస్తున్నటువంటి రవి ధన్యుడు, కూర్చున్న మనం ధన్యులం. మన టీవీ, మన సినిమా ఆల్రెడీ చూస్తున్నారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అవును, అది కొద్దిగోనయ్యా మా 5 సహోదరులు ఉన్నారయ్యా, ఆ సినిమా ఆయన చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు కదా. మరి పరలోకం నుంచి, ఆ పరదైసు నుంచి భూలోకం స్పష్టంగా కనిపిస్తుంది ఆయనకి. ప్రిస్కిల్లమ్మకి మనం ఎలా చాలా హ్యాపీగా కనిపిస్తుంటాం. మా పాస్టర్ గారు వచ్చారు, వాక్యం చెప్తున్నాడు ఆయన, ఎంత సంతోషిస్తాడో తెలుసా? అవును, చాలా సంతోషం. అందుకే కొంతమందికి చనిపోయిన వాళ్ళకి ఇష్టమైన పాటలు చనిపోయిన రోజు పాడుతారు. ఎందుకో తెలుసా? దానికి వాక్యం మద్దతు ఉంది. మా అమ్మకి పలానా పాట ఇష్టం, అక్క నువ్వు పాడవా? కొందరు పాడితే మళ్ళీ ఇష్టం, అందరి చేత ఆ రోజు పాడించుకుంటారు పాటలలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పాట అక్కడ వింటూ ఆ మహిమలోకంలో అందరికీ కూడా అదిగో పాడుతున్నాడు మావాడే, ఒకసారి వినని చెప్పేసి అద్భుతంగా పాడుతూ ఉంటే వాళ్ళు మనతో కలిసి పాడుతారు. ఎందుకంటే అక్కడ గొంతు నొప్పులు ఎవరు ఉండరండో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా గొంతు బాగలేదు నువ్వే పాడే అన్నోళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే అక్కడ గాన ప్రతికానములతో గడప కమ్ముల పునాదులు వదిలిపోయేలాగా, కదిలిపోయేలాగా అందరూ పాటగాళ్ళే ఉంటారు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాటగాళ్ళే ఉంటారు. అది మహిమలోకంలో సీను, ఇది భూలోకంలో సీను. అయితే నా పరిస్థితి ఏంటయ్యా అని అడిగాడు. వాక్యంలోకి వచ్చేయండి. నీ పరిస్థితి ఏమి లేదు, నీ పరిస్థితికి ఎక్కడొచ్చినాక అడుగుతావేంట్రా సొల్యూషను? ఆల్రెడీ సొల్యూషన్ అంతా అక్కడే. నేను అక్కడంటే అక్కడ భూలోకంలో సొల్యూషన్ అంతా చెప్పేశాను రా బాబు. చెప్పేశాను కాదు, ఇప్పటికే చెప్పిస్తున్నాను నేను.
నా మాట ఎవడు వింటున్నాడు? ఎవడు వినటం లేదు. అందుకే మీకు అడుగుతున్నాను, బాగా వినండి. సాతానుడు చేస్తున్న పెద్ద కుతంత్రం ఏంటో తెలుసా? చనిపోయిన తర్వాత ఎవడు చూడడురా, అన్నీ బతుకున్నప్పుడు చేసాయి, ఈ డబ్బులు ఉన్నప్పుడు జేబు నింపుగా 1000 రూపాయలు కట్టలు ఉన్నప్పుడు చేసాయి అని చెప్తుంటాడు. నీ కూడా చేసాయి, తాగాలనిపిస్తుంది, తాగేరా, ఇంక నన్ను అడుగుతున్నావేంటి, అసలు ఇప్పటికే లేట్ అయిపోయింది, 3 బాటలు వేసాయి, ఎందుకు ఇదంతా అని నీకు తాగిస్తుంటాడు, తందనాలు ఆడిస్తుంటాడు, బూతులు ఆడిస్తుంటాడు, రొచ్చు కార్యాలన్నీ చేయిస్తుంటాడు. ఏ పేరు మీరు చెప్పనా? చనిపోయిన తర్వాత ఏమీ లేదురా, అంతా ఒట్టిదే. ఈ భయం తీసేస్తున్నాడు సాతానుడు అందరిలో. ఇది ఇంకొక పేరు కూడా చెప్పి ఆడు భయం తీసేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇంతకంటే దరిద్రపు సిద్ధాంతం ఇంకోటి ఉండదు. అదేంటి తెలుసా అండి? చచ్చిపోయిన తర్వాతట ఇక్కడ నుంచి ఒకవేళ నువ్వు బాగా వయసునోడికి వెళ్తే అక్కడ అద్భుతంగా వయసునోడికి ఉంటావు, కానీ అక్కడ ఇంకో కొన్ని సుఖాలు కూడా కల్పించాడు. కొంచెం ప్రొవిజన్, సరఫరాలు ఉన్నాయి, అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి పథకాలు ఉన్నాయి నరకలోకంలో. ఏంటో తెలుసా? రంభ ఉంటుంది, ఉర్వశి ఉంటుంది, మేనక ఉంటుంది. ఇది ఎంత పచ్చి దరిద్రపు మాట అంటే ఇదేం చెప్తున్నట్టు? ఇక్కడ చేసింది, ఇక్కడ పడుకున్నది, ఇక్కడ రొచ్చు కార్యాలు చాలక అక్కడికి వెళ్ళి కూడా పడుకోవచ్చురా అని చెప్తుంది. ఎంత దరిద్రపు ఆలోచన! మీకు అర్థమవుతుందా? చచ్చిపోయిన ఆ లోకంలో రంభ ఉంటుందంట, ఉర్వశి ఉంటుందంట, మేనక ఉంటుందట, ఇంకా చాలామంది అప్సరసలు కూడా ఉంటారట. వారితో వీడు ఆడుకోవచ్చట. ఎంత వీడికి ఏం భయం ఉంటుందండి? ఇలాంటి వాడికి తాగడం ఆపుతాడు వీడు. ఆడవాళ్ళతో వెళ్ళడము, ఆడవాళ్ళు అయితే మగాళ్ళతో వెళ్ళడము ఆపుతారా ఇలాంటి మాటలుంటే? అందుకు నా భారతదేశం చెడిపోతుందండి. అందుకు నా యవ్వన పిల్లలు చెడిపోతున్నారు. పాపం ఆపలేకపోతున్నాడు ఒక్కొక్కడు. ఎందుకు ఆపాలంటే ఇప్పుడు మనం అలవాటు చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ రంభతో వెళ్ళాలి కదా అని ఇక్కడ వీడు రంభతో వెళ్తున్నాడు. పచ్చిగా చెప్తున్నాను నేను. అక్కడ ఓర్వశితో వెళ్ళాలంటే ఇక్కడ ట్రైనింగ్ కావాలి కదా మరి. అందుకే ఇంకొక ఓర్వశిని ఇక్కడ చూసుకోవాలా అని వీడు చూసుకుంటున్నాడు. ఒక్కొక్క వీధికి ఒక్కొక్క ఓర్వశి, ఇంకొక ఊరిలో ఇంకొక ఓర్వశి, ఇంకొకడికి వెళ్తే అక్కడ ప్రేయసి, ఇంకొక ఊరిలో ఒక అప్సరస. ఎంత దుర్మార్గం బోధో! ఇలా చెప్పి నా యవ్వన జీవితాలను, నా చెల్లెళ్ళు అక్కల తమ్ముళ్ళ జీవితాలను పాడు చేస్తున్నాడు లూసిఫర్ గాడు, సాతానుడు. పెద్ద దయ్యం వాడు, పెద్ద దెయ్యం. యవ్వన తమ్ముళ్ళారా, అక్కల్లారా, వ్యభిచార కోపాల్లో పరాయి ఆడదానెంబడి, పరాయి మగాడెంబడలి ఇలా పరుగులాడుతున్నటువంటి పనికి మాలిన వారలారా, ఇదంతా అబద్ధం. నువ్వు నరకానికి వెళ్ళినాక అప్సరస, రంభ, ఉర్వశి ఉండరు. ఈ దరిద్రుడు చూసి నేర్చుకోండి. ఈ ధనవంతుడు ఏమవుతున్నాడు? అయ్యో తండ్రి వైన అబ్రహామా అని వేతన పడుతున్నాడండి. నువ్వు నరకం పోయినాక దుర్మార్గుడ రోజు చస్తావురా. అక్కడ రంభ, ఉర్వశి తర్వాత సంగతి. నువ్వు బాధపడకుండా ఉండవో లేదో చూసుకో ముందు, తర్వాత సంగతి. ఇలా చెప్పిన యవ్వనస్తులు పాడు చేస్తున్న ఈ లోకపు బోధలు ఎక్కడరా రంభ? అసలు నరకం చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో తెలియదట, కానీ ఒకటి మాత్రం బాగా తెలుసట, చచ్చిపోయిన తర్వాత ఏమో తెలియదు కానీ రంభ, ఉర్వశి అయితే మాత్రం ఉంటారండి. అంటే ఆడికి ఇవి మాత్రమే బాగా గుర్తుంటున్నాయి. పనికి మాలిన బోధ, పనికి మాలిన బోధ. నేను అడుగుతాను, మరి మగాళ్ళకైతే రంభ, ఉర్వశి, మేనకలు ఉంటారు. చూసారు అక్కడ వచ్చింది. ఇప్పుడు ఎంత పాపపు మాట ఆడాలి నేను, ఎంత పాపపు మాట ఆడాలి. ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకోండి, నేను ఆ మాటలు వాడుకోను, ఎందుకంటే నా ప్రభు ఇంట్లో నేను ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక పనికి మాలోడు చచ్చిపోయాడు అనుకోండి, ఆడు అసలే దుర్మార్గుడు, ముండల ముఠాకోరు, దుర్మార్గుడు, రొంప, రొచ్చు జీవితం బతికాడు. ఆడు చచ్చిపోయిన వెంబడే మళ్ళీ ఏ జీవితం ఉందట? రంభ, ఉర్వశి, మేనకున్నారట. మరి వీడికి భయం ఎక్కడ ఉంటుందండి? ఆడికి ఏమొస్తుంది ఇప్పుడు? ఓహో, ఈ భూమి మీద ఉన్న ఎంజాయ్మెంటే, ఒకవేళ చచ్చిపోయింది అనుకో అక్కడ ఇంకా ఎంజాయ్మెంటే అనుకుంటాడు తప్ప వీడికి బతుకుల భయం ఎక్కడ వస్తుంది? మరణ భయం ఎక్కడ వస్తుంది? వీడు అమ్మని, చెల్లిని, అక్కని ఎలా చూసుకుంటాడు? ప్రతి స్త్రీ వీడికి అక్కలాగా, చెల్లిలాగా ఎందుకు కనిపిస్తుంది? అందుకు నా భారతదేశం చెడిపోతుంది. అందుకు చెడిపోతుంది. అందుకే స్త్రీలంటే గౌరవం లేదు. అందంగా మంచి స్ట్రక్చర్తో కనిపిస్తే కాదు, వీడు కూడా ఆడ బాగుంది, నేను కూడా బాగున్నాను, నేను మగాడిని, అది ఆడది. పాడు చేస్తున్నాడు. ఎవరికి భయం లేదు.
ఆడి భార్య నీడు, ఈడి భార్య నాడు, ఆడి చెల్లు నీడు, ఈడి చెల్లు నాడు, భూమి మీద రొంప జీవితం ఎందుకు ఒకడు బతుకుతున్నాడంటే వీడికి మరణం మాట్లాడుతున్న మాటలు వినబట్టం లేదు, మూసుకుపోయాయి వీడి కళ్ళు. జాగ్రత్త దుర్మార్గుడా, నీ వెళ్ళినాక అక్కడ నీకు నరక యాతన అంటే ఏంటో తెలుస్తుంది. ఒక్క బైబిల్ చెప్తుందే కాదు నరకం ఉంది అని, ఇతర శాస్త్రాలు చెప్తున్నాయి. నరకం ప్రయీతి పాపదవశ్య నరకం ప్రయీతి. చదువుకున్న వాళ్ళారా, మా శాస్త్రాలు గొప్పవి అంటున్న వారులారా, పోనీ 5 నిమిషాలు గొప్పవే అనుకుంటాను, మరి ఈ మాటలు ఎక్కడ పెడుతున్నావురా ఫూల్? ఎందుకు ఆ రొంప జీవితం? పాపం మానవా? పాపం మానవా? ఎవరు చెప్తున్నారు నీకు అక్కడ ఇంకో బతుకుంది, చక్కగా ఉంటుంది, రంభా ఉంటుంది, ఊర్వశి ఉంటుందని? అవి తప్పుడు బోధలు. నిన్ను మైమరిపించి పాపములో కూరుకుపోయినట్టు చేస్తున్న దుర్మార్గపు నీచ నికృష్ట చండాల బోధలవి. సాతానుడు చేస్తున్న కల్పితాలు వినండి ఒకసారి. అందుకే బాధతో చెప్తున్నాడు దేవుడు, మరణము లేదు నా దృష్టిలో అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను తిరిగి లేచును. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకే క్రీస్తునందు మృతులు ధన్యులు, వారికి మరణమో లేదు. ఇక్కడ ఇంకొక కోవ మనుషులు ఉన్నారు, మనకు మాత్రమే కాదు మరణం లేకపోవడం, వాళ్లకు కూడా మరణము లేదు. అది వాళ్ళకి తెలియదు. వాళ్ళకంటే ఎవరికి? సృష్టికర్తను అనగా యేసుక్రీస్తును, దైవాన్ని ఒప్పుకొనని ఏ బ్రతుకు కూడా, వారికి కూడా, దుర్మార్గులు కూడా మరణం లేదు. వారికే మరణం లేదయ్యా అంటే యాతనతో కూడుకున్న మరణము. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. భూమి మీద ఒకవేళ నీతిమంతులేమని మనకు బాధ వస్తే తగ్గించుకోవడానికి ఇంజక్షన్లు ఉన్నాయి. దేవునికి ఇష్టమైతే మన రోగం కూడా దేవుడు తీస్తాడు, కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ అక్కడ నీకొచ్చే మరణ యాత్రలకు ఏ ఇంజక్షన్ లేవు. ఇంజక్షన్ ఇంత దూరంలో ఉంటుంది. ఎవరా ఇంజక్షను? దేవుడే. నొప్పులు తీసేవాడు దేవుడే, బాధ తీసేవాడు దేవుడే. అక్కడ పట్ట 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 పళ్ళు కొరుకుతుంటావు, ఆ నరక యాతన అనుభవిస్తుంటావు. అల్లంత దూరములో దేవాదేవుడు ఉంటాడు కానీ అతను నీ సహాయమును కానీ అతని చేరువకు నీవు కానీ వెళ్ళలేవు. అప్పుడు ఏం కోరుకుంటావు తెలుసా? అయ్యో పూర్తిగా చంపాయి ప్రభువా, పూర్తిగా నరకంలో చంపాయి ప్రభువా అని గగ్గోలు పెట్టి బారున ఏడుస్తావు కానీ అక్కడ నీ సహాయమునకు ఎవడు రాడు. ఇది తెలుసుకో మనిషి. మనం వెళ్తున్న లోకంలో రంభ ఉంటుందో ఊరవత ఉంటుందో లేదో అది ఎవరితో మనకు తెలియదు, అవన్నీ అబద్ధాలు. కానీ నీ వెళ్తున్న లోకంలో భయంకరమైనటువంటి నరక యాతన ఉంది. క్రైస్తవుడా, అన్యుడా, యేసునందు విశ్వాసం ఉంచలేడు వాడా, భయంకరమైన నరకం ఉంది. ఎందుకంటే ఆత్మాహీన వినాశనే, ఆత్మ లేదు. భగవద్గీత చెబుతుంది. దాన్ని చదువుకుంటున్నటువంటి ఓ గొప్ప పండితుడు అనబడుతున్నవాడా, ఎక్కడ పెడుతున్నావయ్యా నీ బుద్ధి? ఎక్కడ పెడుతున్నావు? ఆత్మకు నాశనం లేదన్నప్పుడు అది ఏదో ఒక చోట, ఒక నిత్యమైనటువంటి చోట్లో నివసించాలి కదా. మరి ఎక్కడ? నిత్య నరకములోనా, నిత్య జీవములోనా? ఎక్కడ జీవించాలి? దాని డెసిషన్ ఎక్కడ తీసుకోవాలి? భూమి మీద బాగున్నప్పుడే కదా. ఇంకా తాగుతాను, వేశ్యల వెనకాల వెళ్తాను, పురుషుల వెనకాల వెళ్తాను, నా ఒంటి యొక్క కర్మంతా తీర్చుకుంటానని ఎంతసేపు, ఎంతకాలం ఇంకా పాపంలో బ్రతుకుతావు? ఆలోచించవా? ప్రిస్కిల్లమ్మ చెబుతున్న సందేశం ఇది. అక్కడ ఇప్పుడు తబ్బిబ్బైపోద్ది. ఎందుకంటే నరకానికి ఈవిడున్న చోటుకి దగ్గరే ఈడు చూస్తుంటది. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే లాజర్ని, అబ్రహాము రొమ్మునున్న లాజర్ని ఎవడు చూస్తున్నాడు? ధనవంతుడు చూస్తున్నాడు. ప్రిస్కిల్లమ్మ ఆ లాజర్తో పాటు ఆ యొక్క ధనవంతుడిలాగా నశించిపోతున్న వారిని ఇప్పుడు చూస్తూ ఉంటుంది. ఎస్, ఇట్స్ ట్రూ. బైబిల్ ఇస్ ట్రూ. వాట్ షీ ఈస్ వాచింగ్ ఇస్ ట్రూ. ఆవిడ చూస్తున్నది సత్యం. ఎందుకంటే అది భూమి మీద ఉన్న బైబిల్లో రాసి ఉంది కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అమ్మ, మీ నాన్నగారు, నువ్వు ప్రేమిస్తున్న మీ అక్క, మీ చెల్లి, మీ తమ్ముడు రక్షించబడ్డారా? తబ్బిబ్బైపోతున్న వాళ్ళారా, మాకు రక్షణ ఉందనుకుంటున్న వారాలా, అందరూ కూడా విశ్వాసులైనా అవిశ్వాసులైనా రక్షణలోకి వచ్చిందా మీ అమ్మగారు? రక్షణలోకి వచ్చాడా మీ అన్నయ్య? నువ్వు ప్రేమిస్తున్న మీ అన్నయ్య, నీకు రోజు ముద్ద పట్టి నీకు బట్టలు తీసి పెంచుతున్న మీ అద్భుతమైన మీ నాన్నగారు రక్షణలో ఉన్నారా? అక్కడికి వెళ్ళి ఆడు ఏడ్చిన నరకంలో ఏడుపు కంటే ఆ ఏడుపు ఏదో ఎక్కడ ఏడువమ్మా, ఎక్కడ ఏడు. మీ ఆయన రక్షించబడ్డా? మీ ఆవిడ రక్షించబడిందా? నీ ప్రియమైన చెల్లి రక్షించబడిందా?
నీ ప్రియమైన అక్క రక్షణలోకి వచ్చారా? రక్షణలోకి రాకపోతే నిత్య నరకమే. మీకు సంగతి చెప్తాను. ఎవరైనా చచ్చిపోయినప్పుడు సాధారణంగా ఏడుస్తారు, కానీ మా నాయన నాకు గుర్తొచ్చినప్పుడల్లా నేను ఏడుస్తుంటాను. తెలుసా ఎందుకు తెలుసా? మా నాయన లేడని కాదు, నేను వెళ్ళిన చోట్ల మా నాయన నేను ఎన్నడూ చూడలేను. నేను పరలోకం వెళ్తాను, కానీ ఎంతమంది కోట్ల మంది వెతుకుతాను, మా నాన్న ఎక్కడున్నాడు, మా నాన్న ఎక్కడున్నాడు, కానీ మా నాన్న అక్కడ కనిపించాడు. నాకు అది నా బాధ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే మా నాన్న దేవుని నమ్ముకోలేదు. గొప్ప అవకాశం భూమి మీద. ప్లీజ్ మీ నాన్న కోసం ఏడు. దిస్ ఈస్ ద రైట్ అవర్. మీ అమ్మ కోసం ఏడు, మీ నాన్న కోసం ఏడు. ఎందుకంటే నీకు ముద్ద పెట్టి నువ్వు ఎంబ్రియో పిండముగా ఉన్నప్పటి నుంచి మీ నాన్నే నీకు పెంచుతున్నాడు, మీ అమ్మే నిన్ను పెంచుతుంది. వాళ్ళు నువ్వు వెళ్తున్న నీ పరిశుద్ధ లోకంలో మీ అమ్మ నాన్న కనిపించకపోతే ఎంత దౌర్భాగ్యం అండి అది, ఎంత దౌర్భాగ్యం. ఎస్, క్రై క్రై యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. క్రై, ఏడు. నిజంగానే మా నాన్నని తలుచుకొని ఏడవని లేని రోజు ఒక్కరోజు నాకు లేదు. ఎందుకంటే ఐ కెన్ ఫైండ్ మై ఫాదర్ ఓవర్ దేర్. ఒక అన్యుడికి పుట్టిన కడుపులో పుట్టిన నేను పాస్టర్ గారిని అయ్యాను. అరే నేను పాస్టర్ గారిని అయ్యాను, నేను పాస్టర్ గారు వెళ్తున్న మా దేవుని లోకంలో మా నాన్న కనిపించడే. అందుకే డెత్ ఈస్ ద ఇటర్నల్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్. మరణము దేవుని నుంచి శాశ్వతమైన ఎడబాటిస్తుందండి. అందుకే క్రీస్తునందు ఉన్న వాళ్ళైతే నువ్వు బాధపడక్కర్లే. గంట 2 గంటలు. నేను ఇప్పుడు మా నాన్న ఇప్పుడు చనిపోయాడు, కొద్ది రోజులు పడి నేను చనిపోతాను. మా నాన్నని నేను చూస్తాను, మళ్ళీ నీకు బాధ ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత బాధ ఉండదు. ప్రిస్కిల్లమ్మ దేవుళ్ళలో ఉంది. ఈ కుటుంబీకుల్లో ఎవరు ఎప్పుడు పిలిచినా వాళ్ళు వెళ్ళిపోయి ఇలా అమ్మని హాయిగా చూసుకోవచ్చండి. దేర్ ఈస్ ఎ ఛాన్స్. కానీ దేవుళ్ళ లేకుండా చనిపోయిన మీ అమ్మ నాన్న ఒకవేళ ఉంటే నువ్వు అక్కడ మళ్ళీ చూడలేవు. ఆ శాశ్వత లోకంలో వాళ్ళు కనిపించరు. అక్కడ దిక్కు ఏడుస్తావు. ఆ లోకంలో కూడా ఎక్కడ మా అమ్మ, ఇన్ని కోట్ల మంది ఇంత సంతోష లోకంలో మా అమ్మ లేదు ఏంటి అని బాధపడతావు. చాలామందికి తీవ్రత అర్థం కావట్లే. దయచేసి ఇక్కడే ఆడవండి. చచ్చిపోయినాక ఎంత పెద్ద బంగారంతో నువ్వు సమాధి కట్టించేస్తే దుర్మార్గుడు ఎందుకురా? అమ్మ రక్షణ పొందాలని చూసుకో, నాన్న రక్షణ పొందాలని చూసుకో. చచ్చిపోయిన కొందరు ఆశ్రమాలన్నిటికీ 10,000 20,000 ఇచ్చి వాళ్ళ పేరు మీద సరిగ్గా ఆ డెత్ డే రోజు బోల్డ్ అని కార్యక్రమాలు చేసేస్తుంటారు. పుణ్యం రాదురా నాయన, పుణ్యం రాదు. పుణ్యం ఇచ్చేది యేసునాథుడు, పాపము తీసేది యేసునాథుడు, పరిశుద్ధ జీవితం ఇచ్చేది యేసునాథుడు, రక్షణకర్త అయిన నా సృష్టికర్త అయిన నా యేసు. ఆయన మీ అమ్మగారిని మీ నాన్నగారిని శాశ్వత సంతోష లోకంలో పెట్టగలిగేవాడు. ఇక్కడుండి వాళ్ళ పేరు మీద ఆ చచ్చిపోయిన డేట్ వచ్చినప్పటికీ బట్టలు పనిచేస్తావు. ఎవడు చూస్తున్నాడు? ఏడుస్తారు వాళ్ళు. వాళ్ళ నరకంలో బోరమని అయ్యో కాలిపోతున్నామని వాళ్ళు ఏడుస్తుంటే ఇక్కడ చిరుచవులు నవ్వుకుంటూ పొలిటీషియన్స్తో ఫోటోలు తీసుకుంటూ అనాథాశ్రమంలో మా అమ్మ పేరు మీద అందరికీ బట్టలు పంచుతున్నాను అంటే అక్కడ ఆవిడ ఏడుస్తుంది. రా దుర్మార్గుడా, అక్కడ ఆవిడ ఏడుస్తుంది. అది నీకు తెలుసా? అక్కడ ఆవిడ ఏడుస్తుంది. నా కొడుకా, నా కొడుకా, నా కొడుకా, ఎందుకురా నా పేరు మీద బట్టలు పంచుతున్నావు? నేనే ఘనకార్యం చేసి రాలేదురా, ప్రస్తుతం మంటల్లో కాలిపోతున్నాను రా. నా పేరు మీద బట్టలు పంచితే నాకేం సుఖంరా, ఈ ఏడుపు తప్పించురా కొడుకా అని ఏడుస్తుంది ఆవిడ. ఇట్స్ ట్రూ. మిమ్మల్ని ఏడిపించడానికి కాదు ఈ మాటలు, కానీ జీవితంలో నిజంగా ఏడవాల్సింది మాత్రం దీనికోసమే ఏడవాలి. నరకం లేదు, ఏం లేదు. ఎంజాయ్. నచ్చిన దాంతో పో, నచ్చినోడితో పో, ఆడు భార్యడు ఈడు భార్యాడు వెళ్ళిపో అని వెంపర్లాడి ఒంటిని చెరుపుకుంటున్న దుర్మార్గులకి ఈ నరకం చెబుతున్నటువంటి సాక్ష్యం అర్థం కావాలి. నాకెవరి మీద ద్వేషం కానీ ఈర్ష్య కానీ లేదు. నా బాధంతా నీ పిల్లలు, నా పిల్లలు, మా అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న రక్షణలో ఉన్నారా లేదా? నా దేవుని బాధ కూడా అదే కదా. అదే బోర్ను ఏడుస్తున్నాడు పాపం లాజరు అక్కడ, ధనవంతుడు. అయ్యా వేరు దారి లేదా అంటే, లేదు నాయన వేరొక దారి లేదు, నన్నే ఒకసారి పంపించంటే. అలాగ వెళ్ళటం జరగదు బాబు, అలాగ వెళ్ళడమో జరగదు. ఎందుకంటే మనుషులందరికీ ఒకే ఒక్కసారి మరణం, ఆ తరువాత తీర్పు జరుగును అని రాసింది. ఎస్, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం జరుగుతుందండి? తీర్పు జరుగుతుందండి.
తీర్పు జరుగుతుందండి. ఆ మహిమలోకానికి పంపించడం. ఎవరు బాధపడకండి, మరణం అందరికి వస్తుందండి. ఎవరు బాధపడకండి, మరణం అయ్యో మరణం. నో 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 నో. ఒక సత్యం చెప్పి ముగిస్తాను, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. మరణం అందరికీ వస్తుందండి. మరణించిన వారందరూ ధన్యులు కాదు. కానీ వాక్యం చెప్తుంది, యెహోవా భక్తుల మరణము దేవుని దృష్టికి విలువైనది. క్రీస్తు నందుండిన మృతులు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సృష్టికర్తను నమ్ముకొని నువ్వు చచ్చిపో, పర్వాలేదు. అన్ని పాత్రలు ఒకేలాగా వాడబడవు. అలాగే అన్ని జీవితాలు ఒకే ఆయుష్కాలాన్ని బతకవు. కొందరు 50 బతుకుతారు, కొందరు 60 బతుకుతారు, కొందరు 70 బ్రతుకుతారు, కొందరు 100కు 100 బ్రతుకుతారు. ఎంత కాలం నువ్వు బతికావన్నది గొప్పతనం కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు బ్రతికిన తక్కువ కాలంలోనైనా ఎక్కువ దేవుని కొరకు నువ్వు చెప్పి చచ్చిపోతే ఎక్కువ మందిని నరకం నుంచి తప్పించిన వాడు అవుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఈ భూమి మీద ఎంతకాలం సేవ చేశాడో తెలుసా? ఓన్లీ 6 నెలలు. ఎంతండి? అవును, బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క పరిచర్య కాలము 6 నెలలు. కానీ 6 నెలలే కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదేంటి ప్రభు అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చేస్తున్నావు? నేను 40 సంవత్సరాల పరిచర్య చేశాను తండ్రి, నేను 30 సంవత్సరాలు సేవ చేశాను తండ్రి, నేను 10 సంవత్సరాలు సేవ చేశాను ప్రభు అన్న పాస్టర్లు సువార్తికులు లేవచ్చు, తప్పు లేదు. కానీ దేవుడు అంటాడు, ఎన్ని సంవత్సరాలు కాదురా నాయన, ఎంత సృష్టికర్తను ఎంత లోతుగా నువ్వు క్వాలిటీ పరిచర్య, దేవుని చిత్తము చెప్పిన పరిచర్య నా యోహాను చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని చిత్తము తెలియజెప్పిన పరిచర్య, అది గ్రేటెస్ట్ పరిచర్య. యేసు ప్రభు తర్వాత పరలోక రాజ్యంలో ఎవరైనా గ్రేటెస్ట్ ప్లేస్లో కూర్చుంటారు అంటే అది బాప్తిస్మం ఇచ్చే యోహానే. హీస్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. నాకు 3rd ప్లేస్ కావాలి ప్రభు, నీకుందా? ఒకవేళ ఉంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రక్కన సీటు కావాలంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికేవు కాదు, దేవుడి చిత్తం తెలియచెప్పే పరిచర్య 6 రోజులు చేసి చచ్చిపో, నో ప్రాబ్లం. దేవుడి స్తోత్రం కలుగునుగాక. 6 రోజులు చేసి చచ్చిపో, ఎందుకంటే నీకు 3rd ప్లేస్ వచ్చేస్తుంది, గ్యారెంటీగా వస్తుంది. ఎందుకు అంటే మరి 40 సంవత్సరాలు సేవ చేస్తే అతను గొప్ప ప్లేస్ వెళ్దంటే వెళ్ళకపోవచ్చు. ఎందుకో చెప్పనా? అద్భుతం, వాక్యానుసారమైన మాటే. నువ్వు ఎంతకాలం బతికితే ఎందుకు? దేవుని చిత్తం తెలియజెప్పకుండా చచ్చిపోయావు అనుకో, నేను 100 సంవత్సరాలు విశ్వాసం ప్రభువా అని బోరెరడానికి లేదు అక్కడ. నా సత్యము, నా సువార్త, నా గొప్ప చిత్తము ఎవరికి చెప్పావురా? ఎవరికి చెప్పావు? ఎవరికి చెప్పలేదు. నువ్వు నీ దుర్మార్గం, నీ సోమరితనం, నీ బద్ధకం ద్వారా ఎంతో మంది నరకానికి వెళ్ళిపోయారా. నీ పక్కింతోడు కూడా ఇదిగో నరకంలోనే ఉన్నాడు రా నీ సోమరితనానికి. ఒక్కరోజున వాడి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పావురా? నువ్వు నోరు మూసుకుని ఉంటాడు అక్కడ. కాబట్టి నువ్వు బతుకున్నన్నాళ్ళు నిజంగా నువ్వు చేసే గొప్ప పని ఏంటో తెలుసా? భూమి మీద సువార్త అండి, సువార్త. ఎందుకంటే పెద్ద వార్త ఏముంది? సువార్త ఎవరున్నారో వాళ్ళే పరదేశంలో ఉన్నారు. ప్రిస్కిల్లం అదే బాధపడుతుంది. అయ్యో సువార్త చెప్పబడిన వాళ్ళు ఎంత తక్కువ మందే ఉన్నారా అని బాధపడతారు వాళ్ళు. ఒక విధంగా ఇంత తక్కువ మంది ఉన్నారేంటి, ఇంత తక్కువ మంది ఉన్నారేంటి అంటే ఎవరెవరికి చెప్పలేకపోయామా? అయ్యో మా వీధులు ఎవరు లేరు, అయ్యో మా ఊరోళ్ళు ఎవరు లేరు, బాధపడుతుంటుంది ఆవిడ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దయచేసి మీ 10 రూపాయలు, మీ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నప్పుడు కొంత డబ్బులు అందులో చెల్లించి సాధ్యమైనంత వరకు యేసు వార్త చెప్పండి, యేసు వార్త చెప్పండి. ఎందుకంటే అదొక్కటే మరణములో నుంచి నిన్ను తప్పించేది. అదొక్కటే. ఈరోజు ఆ సువార్తనే బట్టే కదా ప్రిస్కిల్లమ్మ అక్కడ ఉంది. లేకపోతే ఈవిడికి ఈ కోడికి అవసరము ఉండదు. ఆలేదో అందరిలాగా ఆలు అనాథాశ్రమంలో 10,000 20,000 ఖర్చు పెట్టి అందరికీ భోజనం పంచిపెట్టేసి ఇక్కడ హ్యాపీగా అయిపోదురు. మా అమ్మ పేరిట మేము ఎంత పెద్ద సేవ చేస్తున్నామో అనుకునేవాడు. ఆవిడ అక్కడ బోర్మని ఏడుస్తుండేది ఒకవేళ దేవుణ్ణి నమ్మి ఉండకపోతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతం. కనుక దయచేసి గమనించండి, మరణం అనేది వాస్తవానికి ప్రపంచంలో లేదు.
మరణము ఎవరికి ఉంది? నిజంగా నిజమైన మరణము, బాధ పెట్టి కృంగదీసి రోజు చచ్చిపోయే మరణం ఎవరికి ఉంది అంటే యేసును నమ్మని వాళ్ళకు ఉందండి. క్రైస్తవుడా, నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ఈ స్వరం వింటున్నవో చెల్లివో, విశ్వాసివో, తమ్ముడా, ఓ అవిశ్వాసి, ఈ నా మాటలు శాశ్వతం. నీ చెవుల్లో చొరబడుతున్న ఈ మాటలు శాశ్వతం, నిజం, సత్యం. రేపు ఈ స్వరం నువ్వు మళ్ళీ స్క్రీన్లో సినిమా చూసినట్టుగా అక్కడ చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడిగాడు ధనవంతుడు, అక్కడ మాకెవరైనా చెప్పుండుంటే బాగుండండి. ఏం కర్లేదు బాబు, అక్కడ ఆల్రెడీ ఉంచాను అన్నాడు దేవుడు. ఆ ఉంచినటువంటి వాళ్ళే ఇదిగో కూర్చున్న దేవుని దాసులుగా మేము, దేవుని సువార్థకులుగా మేమందరం క్రైస్తవులము. సువార్త చెప్తుంటాం మేము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొందరికి బుద్ధి ఉండదు, ఎందుకంటే వాళ్ళు మనల్ని బుద్ధి లేదంటారు. వీళ్ళకి ఏం బుద్ధి ఉండదు, ఈ రవిగడికి ఏం బుద్ధి ఉండదు. నెల అయినప్పటికీ జీతం పడిపోద్ది, జీతం అంతా సగం ఈ సువార్తకే పోసేస్తున్నాడు అని కొందరు బుద్ధి లేని వాళ్ళు ఈయన్ని బుద్ధి లేదనుకుంటారు వాళ్ళు పాపం. కానీ నిజంగా బుద్ధి లేని వాళ్ళు ఎవరంటే రవి కాదు. ఇందుకు డబ్బులన్నీ పాడు చేసేస్తున్నాడు అని అనుకుంటారు చూడండి, వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. బుద్ధున్న పనే చేస్తున్నాడు రవి. ఎందుకంటే బుద్ధిమంతులైతే అని బైబిల్లో ఉంది. అయితే ఏం చేస్తారు? అనేక మందిని పాపముల నుంచి తప్పించి ఆకాశములో జీవజ్యోతుల వలె వెలుగుచుందురు. వాళ్ళు బుద్ధున్నోళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చెప్తున్నారు వాళ్ళు? సువార్త చెప్తున్నారు. ఏం పెట్టారు? అన్యాయపు సిరిని పెట్టుబడిగా పెట్టి సువార్త చెప్పిస్తున్నారు. ఆ పాతాళ సత్యాలు, మరణపు అనంతర సత్యాలు భూలోకంలో, మట్టి లోకంలో, వీధి వీధికి అబ్బా సినిమా చూపించినట్టు చూపించేస్తున్నారు. ఇవి కాదా సత్యాలంటే? అసలు ఇవే కదా సత్యం అంటే? దేవునికి స్తోత్రం కలుగునుగాక. బుద్ధున్న ఎవ్వడు కూడా ఈ స్వచ్ఛ సువార్తను ధిక్కరించలేడు. కనుక దేవుని సంగమా గమనించండి. భక్త పౌలు చెప్తాడు ఒక అద్భుతమైన మాట, చెప్పి ముగించుకుందాం. 2 తిమోతి 2వ తిమోతికి వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము, అది చెప్పి సుమారుగా విరమించుకుందాం. తల్లి 1 తిమోతి పత్రిక 2 తిమోతి తీస్తాను. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుతారా? 6వ వచనం. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. అబ్బా తిమోతి, నా కుమారుడా, నేను వెళ్ళిపోయే కాలము సమీపమై ఉందయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ తండ్రి అండి తన బిడ్డలకు నేర్పిస్తున్నాడు? వెళ్ళిపోవటం అనేది అందరికీ జరుగుతుందండి. కాస్త వెనుక ముందు అందరికీ జరుగుతుంది. కానీ ఇక్కడ పౌలిస్తున్న ట్విస్ట్ ఏంటో మీకు అర్థమైతే అమ్మో అని అర్థం, అప్పుడు ఆశ్చర్యపోతారు. తిమోతి, నా కుమారుడా, నేను పానార్పణముగా పోయబడి ఉన్నాను. అతనికి అర్థమైపోతుంది, నా మరణ కాలము సమీపమైపోతుంది, నేను వెడలిపోవు కాలము సమీపమైపోయింది. దేవుడు చెబుతున్నాడండి. బుద్ధిమంతులకు, జ్ఞానవంతులకు, పరిశుద్ధులకు, ప్రార్థనాపరులకు దేవుడు వారి మరణకాలాన్ని జ్ఞాపకం చేస్తాడు. గుర్తుంచుకోండి. అవును, మీకు ఎప్పుడైనా తెలుసా, కొందరు చెప్పి చచ్చిపోతారు. నేను చూశాను చాలా. బైబిల్లో ఏమైనా ఉన్నాయంటే ఎందుకు లేవు? పెద్దన్న యాకోబు అందరినీ పిలిచి 12 మంది కొడుకులారా రండ్రా, మీతో కొన్ని మాటలు చెప్పి చచ్చిపోతాను రండ్రా అని 12 మంది కొడుకుల్ని పిలిచాడు. కూతురు దీనా కూడా పక్కనే ఉండి ఉంటుంది. రండమ్మా అని చెప్పి పరండ్రా, మంచం పరండ్రా అన్నారు. అందరూ మంచం పరిశారు. నాన్నగారు ఏం చేయాలంటే తలగడేయండిరా అన్నాడు. తలగడేశారు. నేను చెప్తున్నవన్నీ కథ కాదు, అలాగే రాసున్నాయి అక్కడ. నేను సొంత భాషలో చెప్తున్నాను. అర్థమైందండి? తలాపి మీద తల వంచి అని రాస్తుంది. తలాపి అంటే తలగడ. తలగడేశారు. వేస్తే ఆ తలగడ మీద అలాగ మోకరించినట్టు మోకరించి, పెద్దోడా రూబేను వినరా, అంత్యదినముల ప్రభువు నీకేం చేయబోతున్నాడో చెప్తాను రా అని చెప్పి పెద్ద కొడుకుతో పెద్ద మాటలు, రెండో కొడుకుతో
మూడో కొడుకుతో, నాలుగో కొడుకుతో, 5, 6, 8, 9, 10, 11, 12 మంది కొడుకులకు చెప్పాల్సిన ఇల్లడంతా చెప్పాడండి. ఇదిరా మీకు సంభవించింది.